శివుడు మెడలో కనిపించే కపాలమాల భయంకర అలంకారం కాదు. దాని వెనుక లోతైన ఆధ్యాత్మిక సత్యం దాగి ఉంది. కాలభైరవుడు రూపంలో ఆయన ధరించే పుర్రెలు మనిషి జనన మరణ చక్రాన్ని గుర్తు చేస్తాయి. పుట్టుక, జీవితం, మరణం అన్ని కాలచక్రంలో భాగమని సూచిస్తాయి. ఈ కపాలాలు అహంకారం, అజ్ఞానం, మాయల నాశనాన్ని కూడా తెలియజేస్తాయి. మనిషి ఎంత గొప్పవాడైనా చివరికి శూన్యమే అన్న సత్యాన్ని గుర్తు చేస్తాయి. ఇదే భావాన్ని కాళికాదేవి, దుర్గాదేవి ధరించే కపాలమాలలు కూడా వ్యక్తం చేస్తాయి. పురాణాల ప్రకారం ఇవి అసురుల సంహారానికి గుర్తులుగాను, మనలోని దుష్టగుణాల వినాశనానికి చిహ్నాలుగాను చెబుతారు. అయితే దీని వెనుక అసలు సందేశం ఏమిటంటే అహంకారాన్ని విడిచి జ్ఞానాన్ని అంగీకరించాలి. మనిషి పుర్రెలోనే అజ్ఞాన విజ్ఞానం ఉంటుంది. దానిని ఎలా ఉపయోగిస్తామని దాని మీదే జీవితం ఆధారపడి ఉంటుంది. మోక్షమే అసలైన లక్ష్యం. శివ సాయుధ్యం పొందడమే పరమార్థమని కపాలమాలలు మనకు తెలియజేస్తాయి. అజ్ఞానాన్ని వీడి విజ్ఞానాన్ని పొందినప్పుడు మోక్షం వైపుకు అడుగులు వేస్తాం. భగవంతుని వైపుకు మనసును మళ్లిస్తాం.